నీ సన్నిధి నిలిచి నీ లేఖనాలు ధ్యానిస్తూ ఉండగా నీవే మాతో మాట్లాడి మహిమ నొందమని మహిమ రూపేణి యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, ప్రభునేసు కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం, కూర్చుందాం. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన ఎవరు, సన్నిధి ఎవరు, సన్నిధి పరు ఈ గురువే పరుడగు ఈ గురు. బైబిలు మిషను నాయకుడు నాదుని ప్రియ సుతుడు ఫాదరు. బైబిల్ గ్రంథం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22:4-5 వచనాలు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామం వారి నొసలయందు ఉండును. ప్రియులరా, మరి ఈరోజు మనకి దైవజనుడి జ్ఞాపకార్థం. ఎవరి జ్ఞాపకార్థం? మరి అయినప్పటికీ ఈ వచనమే ధ్యానిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, దాసులు చెప్పండి ఎవరు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుందాం. ఈ ప్రవచన వాక్యములు వినువాడును చదువువాడును అందులో రాయబడిన సంగతులన్నీ గాయకొని వాడు ధన్యులు. 1వ వచనం చదువునా. ఇప్పుడు యేసు క్రీస్తు తన దాసులకు, అంటే దాసులు అనగా పరిచారకులు. ఎవరు చెప్పండి? పరిచారకులు. ఈ 4వ వచనంలో ఆయన కొరకు పనిచేసిన పరిచారకులైనటువంటి వారు, ఈ లోకము, కష్టము, శ్రమ, ఆపద, నింద, అవస్థలున్నాయి. ఒక భక్తుడు ఒక చరణం ఇలా పాడతాడు. సముద్రము అని నేను చూడను లేదు, దానిలో ఎంతో నేను తెలుసుకోలేదు, నీ పిలుపు విన్నాను అలలకు భయపడలేదు, దిగినాను ప్రియుడా నిన్ను దిగినాను ప్రియుడా నిన్ను ఓ యేసయ్యా స్తుతి. సముద్రం అని దాసులనే మాట పరిచారకులు. ఈ పరిచర్యలోకి వచ్చిన వారు ఈ లోకమనే సముద్రమున అలలు, ఉపద్రాలు ఎన్ని ఉన్నా ఆయన సేవ చేస్తే గొప్పవారు అని కాదు గాని, ఈ లోకంలో గొప్పతనం ఆయన పరిచర్య చేయడం వల్లే. అందువల్ల వారు ఆ లోతు తెలుసుకోలేదు. అంటే ఆ కష్టము, దానివల్ల వచ్చి శ్రమ, దానివల్ల వచ్చి ఇబ్బంది, దాన్ని ప్రభు వైపు చూశారు. నీ పిలుపు విన్నాను అలలకు భయపడలేదు, దిగినాను ప్రియుడా నిన్ను నేను దిగిపోయానయ్యా నీ కోసం అని ఈ భక్తుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దాసులకు బయలుపడి, ఎవరైనా చెప్పండి, దాసులైన వారు అనే మాట ఇక్కడ కనబడుతుంది. దైవ దాసులైన వారికి ఎంతట ప్రాధాన్యత ఉందో ఈ గ్రంథములను చివరి గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. అలాగే 22వ అధ్యాయములో
20వ వచనం కూడా చదువుదాం. 20వ అమ్మా, ఈ సంగతుల గురించి ఆ, అవును త్వరగా వచ్చుచున్నాను. ఆ, ఆ, రమ్ము. ఆ, పరిశుద్ధులకు తోడయుండును గాక. ఆమేన్. దాసులనగా పరిశుద్ధులు. ఎవరు చెప్పండి? పరివారముగా ఉన్నారు. చూడండి, దాసులు అంటే మన ఇంటిలో ఒక పరిపిల్లను పెట్టుకున్నాం అనుకోండి, ఆ పిల్లకు మన ఇంట్లో ఉన్నవన్నీ పరిచయం చేస్తాం. ఎందుకంటే ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఆ పిల్లకు తెలుస్తుంది. అయితే బీరువా తాళాలు మాత్రం మన దగ్గర పెట్టుకుంటాం. అన్నీ ఎవరు చూపిస్తాం? నమ్మకస్తులుగా ఉంటే ఆ తాళాలు కూడా వారికి ఇస్తాం. అవునా? అలాగే పరలోక సంగతులు కానీ ఎరిగిన వారా ఎరగని వారా? దాసులు కనుక ప్రభునందు ప్రియులరా, ప్రభుతో సహవాసం ఉన్నవారు. ఎవరితో? ప్రభు కాపాడుకున్నవారు. ఎవరు వీరు? ప్రభువే వారిని కాపాడుకున్నారు. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తా. మరి మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. అది మనకి అవసరంగా తీసుకొని మనం చూడాలంటే అంతకంటే ఏం కాదు. అందులో దావీదు చుట్టూ శత్రువులు ఉన్నారు. దావీదు చుట్టూ సౌలు గొప్ప యోధుడు, యుద్ధ వీరుడు, చాలా గొప్పవాడు, ఎత్తు మనిషి, అందమైన వాడు, బలవంతుడే. అందువల్ల చుట్టూ ఉన్న శత్రువులకు సౌలు అంటే భయం. ఎవరంటే చెప్పండి? సౌలు అలా జీవించాడు కాబట్టి దావీదు రాజుగా వచ్చిన తర్వాత అటు సిరియనులేమి, ఇటు ఫిలిస్తీన్లేమి, చుట్టుపట్ల ఉన్న శత్రువులందరూ మాట్లాడితే కాలు దువ్వేవారు. ఎవరి మీదకి? అంటే అర్థం ఏంటి? గొర్రెలు కాసుకున్నాడు, విద్య లేని పామరుడు, తెలివితేటలు లేవు, ఎలాంటి బలము లేదు, ఇలాంటి కూడా ఇతనికి యుద్ధ నైపుణ్యత కూడా అన్నట్టుగా ఉండేవాళ్ళు. అయితే ఆయన బలం ఎవరు? చదవండి, అవచ్చును మీకు అర్థం అవుతుంది. ఒకటో సమయం చదువుతున్నామమ్మా. 2వ సమయం దావీదునకు దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అంటే ఎవరు దాసుడు? గట్టిగా చెప్పాలా? చదవమే. పెద్ద మంచి మాట ఉంటుంది అక్కడ. ఇంకా దేవునికి స్తోత్రం. యెహోవా అతనికి జయమిస్తున్నాడు. అతనికి తోడెవరు? అతనికి విద్యా నైపుణ్యత లేకపోయినా దేవుడి చేత నడిపించబడుతున్న దాసుడు. ఎవరైనా దేవుని పిల్లరా, ఈ రోజు అర్హతలు కాదు, దేవునికి కావలసింది దీనత్వం. ఏం కావాలా? దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకుని వారు వాటి వశము. చెప్పండి. ఇక్కడ విద్య అభ్యసిస్తున్న వారు సంవత్సరం అంతా చదివిన తర్వాత పరీక్ష ఈజీగా రాసేస్తారు. ఎందుకంటే వారు చదివింది వారి అనుభవంలోకి వచ్చేసింది.
దేవుని రాజ్యానికి నేర్చుకున్న వాడికి దీన మనసు ఉండాలి. దీన మనసు అంటే తదేక దీక్షగా ఆ ఉద్దేశాన్ని గ్రహించిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుచేత మరి వారికి ఇంకా చెప్పనక్కర్లేదు, అభ్యాసం అయిపోయింది. దీన మనస్సును అన్నాడు. అందుకనే దేవుని పిల్లలు గమనించండి, దైవజనుడు ఈ పద్యం రాస్తున్న పద్యంలో దానములు గాన కలుగు, వారి విద్య అభ్యాసం బాగుంది కనుక దానములు గాన కలుగు, శ్రమయందు భూమియందు సుఖము సుఖం. శ్రమయందు భూమియందు, శ్రమలో జీవించగలిగిన వాడు సుఖపడేవాడు ఒక భక్తుడే. ఈ ప్రపంచమంతటిలో శ్రమను పెట్టగలడు, శ్రమ వస్తే పారిపోతాడు. కానీ భక్తుడు ఎంతటి శ్రమైనా ఓర్చుకోగలడు, శ్రమను జయించగలడు. శ్రమలు వచ్చినందున శ్రమలో సుఖించగలిగిన వాళ్ళు ఎవరు? శ్రమలో కూడా సుఖం ఉంటుందా? అందుకు పనిచేసి అలసిపోయిన వారు చెప్పండి, వీళ్ళెవరు? గట్టిగా చెప్పాలా? వాళ్ళ పేరేమని పెట్టుకుందాం? దాసులు. దాని ముందు ఒక పేరు పెడితే ఏమంటారు? దేవదాసులు. ఎవరు దాసులు? ఎవరికి దాసులు? దేవునికి స్తోత్రం. ఇవాళ మనం చదువుకున్న వాక్యము సామెతల గ్రంథములో 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి గమనిద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు గమనించండి, పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. దేవుని పిల్లలు గమనించండి, మరి ఆయన అప్పగించిన పనులు అబ్రహాం మొదలుకొని సకల భక్తులైన వారు, ప్రవక్తలైన వారు, యాజకులైన వారు, రాజ్య స్థాపనకున్న దావీదు వంటి చక్రవర్తి అందరూ కూడా న్యాయము తప్పిపోకుండా వారిని కనిపెట్టెను. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. ఇది న్యాయమైన లోకమా అన్యాయమైన లోకమా? అన్యాయం కలిగిన లోకములో వారు దాసులుగా ఎందుకు తీర్చబడ్డారంటే ఆయన కనుదృష్టితో ఉన్నారు గనక తప్పిపోకుండా నిలుచున్నవారు. ఎవరు దాసులు? గట్టిగా చెప్పాలి అందరూ. మరి మీరు ఇష్టపడతారా? బాస్ అంట ఇష్టమా, దాసుడు అంటే ఇష్టమా? గట్టి చెప్పండి. తల దించుకున్నారు కాదు, వాళ్ళు తల వంచుకున్నారు కాదు. దేవుని తలం పెరిగిన వారు, దేవుని ఆలోచన కలిగిన వారు. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, ధ్యానించే వారికట ఆయన అంతరంగములో ఉన్న లేక ఏమంటారు చెప్పండి, నీరు దాహము తీర్చినట్టు ఆ చెమ్మలాగంటే ఆయన అంతరంగం అందించబడాలి ధ్యానించేవానికి. అప్పుడే వారు దాసులు అన్నట్టుగా తేటపడతారు. అందుకు వారిని ఆయన ఏం చేస్తున్నాడు? చదవండి. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. దేవుని స్తోత్రం. ఎవరి ప్రవర్తన? తమ భక్తుల ప్రవర్తన. అందుకని దాసులుగా వారు ఎన్నిక చేయబడిన వారు, దాసులుగా చేయించిన వారు. అందుకనే వారికి ఉన్నటువంటి ఆ గొప్ప స్థితి సహవాసము. చెప్పండి, దాసులకున్నది ఏంటండి? సహవాసం అని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనములో సంపూర్ణ జ్ఞానం. ఏ జ్ఞానం? సంపూర్ణ. ఫిలోమోను పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది. 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం చదువుదాం. ఫిలోమోను పత్రికలో చదవండి ఆ మాట. ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము ఎంత జ్ఞానం ఉపయోగించాడు దైవికంగా ఈ దాసుడైన పౌలు. ఒనేసిము ఫిలోమోను ఇంట్లో పనివాడు. ఒనేసి ఫిలోమోనికి మంచి వ్యాపారాలు ఉన్నాయి.
అన్నిటి మీద ఈయనే ఉన్నాడు. అయితే ఆయనకి ఏమనిపించిందంటే అందరూ వచ్చి నీ అంత తెలివైన వాడు లేడు, నీ అంత జాగ్రత్త పరులు లేడు, అయినా పిలోమోను వాడుకుంటున్నాడు కానీ నీకేమివ్వడరా అని చెప్పి ప్రేరేపించి మాట్లాడే వాళ్ళు కొందరు. ఈయనకి వ్యసనం వచ్చింది. ఒక రోజు నాకు కొంత ఆస్తి పట్టుకుని పారిపోయాడు. ఎవరింట్లో నుంచి సొమ్ము ఖర్చు అయిపోయింది. ఖర్చు అయిపోయిన తర్వాత ఇప్పుడు పౌలు ఎక్కడున్నా పట్టుకుని అతను చంపాలని కాదు, క్రైస్తవ సంఘం ఎదుట తగిన శిక్ష అతనికి విధించాలి. ఎందుకంటే అతడు యేసు క్రీస్తులో రక్షించబడిన వాడు అయ్యుండి తప్పు చేశాడు, దొంగతనం చేశాడు. అది ఆయన బాధ. ఎవరి బాధ? ఇలాంటి సమయంలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతామన్న భయంతో రోములో అంటే శ్రమలో ఉన్నాడు పౌలు. ఆ పౌలు దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయడం ప్రారంభించాడు. పరిచర్య చేయడం ప్రారంభిస్తే ఆయన కష్టమంతా చెప్పుకున్న తర్వాత ఆయనలో ఉన్న మంచితనాన్ని, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయన విశ్వాసాన్ని పౌలు గారి శ్రమ బయటికి తెచ్చింది. దాసుల శ్రమ భక్తిహీనతను బయటికి తీస్తుంది. చెప్పాలి అందరూ. ఏం తీస్తుంది? అప్రయోజకుడైన వాడు ఆ శ్రమలో దేవుని దాసుడు ప్రయోజకునిగా చేయగలిగాడు. అందుకే ఉత్తరం వేసి ఈ చేతికి ఇచ్చాడు, నువ్వు వెళ్ళు పిలోమోను దగ్గరికి. ఇప్పుడు పారిపోయిన వాడు, దాగి ఉన్నవాడు ఇక్కడికి వస్తున్నప్పుడు ఏమన్నాడు పౌలు? నువ్వు జ్ఞానం గలవాడు, ప్రేమ గలవాడు, భక్తి గలవాడు, విశ్వాసం గలవాడు, నీ యందు నాకు నమ్మకం ఉంది, నీ యందు నాకు నమ్మకం ఉంది, అందుచేత నువ్వు ఏమైనా సహాయం చేయగలవు. ఇతను ఈసారి నీ ఇంటిలో పనివాడు కాడు గాని నీకు బోధించే గురువుగా ఇన్ని ఏర్పరచుకో. దేవుని స్తోత్రం. ముందు ప్రయోజనం లేదు. అలాగూ దాసులనే మాటకు అర్థం ఏంటంటే భక్తి జీవితంలో కుమిలిపోయిన వారు, చదిరిపోయిన వారు, అన్ని రకాలుగా బ్రతుకులు నాశనం చేసుకున్న వారిని సహితము మార్పు చేసి క్రీస్తు దగ్గరికి తెచ్చి ఆయన చేతికి అప్పగించిన ఆయన ఇల్లు అనే సంఘములో చక్కబెట్టే పనివారు. వీరెవరు చెప్పండి? దాసులు. చెప్పండి, ఎవరు వీళ్ళు? దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవుడు చేసిన పనంతా దేవుడు అలంకార రూపంలో ఇక్కడ చూస్తాం. ఇక్కడ మనం చూస్తే భూలోకములో వారు దాసులుగా ఉన్నారు, పరలోకములో పెళ్లి కుమార్తెగా ఉన్నారు. భూలోకములో శ్రమలు అనుభవించారు, పరలోకములో మహిమను వస్తారు. అందుకు ఇది అందరికీ కాదు గాని ఎవరికి సంబంధించిన మాట ఇది. దేవుని స్తోత్రం. గలతీ పత్రిక ఒక పాడు చదువుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము అన్యజనులకు అంటే అర్థం ఏంటి? ఇక్కడ పేతురు గారు యూదుడై ఉన్నాడు. సున్నతి పొందిన వారిని ఆయన ప్రత్యేకంగా చూడడం అనేది సామాన్య విశ్వాసంగా చూడడం అనేది కనబడుతుంది. పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు కృపను గుర్తించిన వాడు దాసుడు. దేవుని స్తోత్రం. ఆచారం గొప్పదా, కృప గొప్పదా? ఆడంబరం గొప్పదా, కృప గొప్పదా? చెప్పాలా? ఈ లోకపు అంతస్తులు గొప్పవా, కృప గొప్పదా? ఈ లోకములో ఉన్న ఖ్యాతి గొప్పదా, కృప గొప్పదా? కృపకు మించింది ఏది లేదు అని గుర్తు పెట్టిన వారు దాసులు. అందుచేత తమ దాసులు ఆయన సేవించుదురు. అంటే వారికి అన్ని కాలాలలో భూలోకములోను స్వేచ్ఛ, పరలోకములోను స్వేచ్ఛ అని కాదు. వారు అర్హులు ఎవరిని ఆరాధించడానికి? దేవ సముస్తుతి మనసా శ్రీ
చూడండి, ఇక్కడ మనం చూస్తే 7 ఏళ్ల శ్రమలో రక్షించబడిన వారు వేరు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వీరికి దాసులని పేరే వస్తుంది పరిస్థితి. అందుకనే వారు దాసులు పరలోకములో పెండ్లి కుమార్తె. పరలోకములు ఏమై ఉన్నారు? పరలోకములో ఒకటి సేవ, ఆరాధన, పాట పాడుట, ఈ ఘనమైన స్థితి ఉంది. 1000 సంవత్సరాల్లోనూ ఆరాధించారు, అది వేరు. 1000 సంవత్సరాలు దేవుడు స్తుతించారు, అది వేరు. 1000 సంవత్సరాలు బోధించారు, అది వేరు. కానీ ఇక్కడ మరి ఆయన దగ్గరగా ఉండి ఆయన ముఖ దర్శనం చేసే ఆ మహోన్నతమైన సారూప్యతలోకి వచ్చిన కారణం ఏంటంటే దాసుల రూపం కాదు గాని పెళ్లి కుమార్తె రూపము. ఎవరి రూపం ఇది? పెళ్లి కుమార్తె. అందుకని ఇక్కడ మనం చూస్తే ఆయన నామము బహాటముగా గుర్తించువారు. బహాటముగా చెప్పండి. ఈ నామం దేనికి ఉపయోగపడుతుంది? భూలోకములో పాపికి రక్షణకు ఉపయోగపడుతుంది, భక్తులు సిద్ధపాటుకు ఉపయోగపడుతుంది, మహాభక్తులు పెళ్లి కుమార్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, పెళ్లి కుమార్ సిద్ధపడిన వారిని పరలోకాన్ని తీసుకొని వెళ్ళడానికి. అందుచేత వారు ఆ నామమును గుర్తించిన వారై ఉన్నారు. ఆ నామమును గుర్తించడమే కాక దేవుని కొరకు వారు వాడబడ్డారు. దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పాలి అందరూ. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. అందుచేత భూలోకములో వారి యొక్క భద్రత, వారికి ఇచ్చిన కాపుదల ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని పిల్లలు గమనించండి. మరి వాక్యమును బట్టి చూస్తే ఏమెరగాల గుర్తించబడాలి. దైవజనులు దేవదాసయ్య గారి యొక్క జీవితం ఆయన 3 ఏళ్ల వయసు నుంచి ప్రభువుకు స్నేహితుడిగా ఉన్నాడు. ఎవరు చెప్పండి? అబ్రహాముకి ఏమని పేరుంది? దేవుని యెషయా 41:8 ఏముంది? నా స్నేహితుడైన అబ్రహాము. దేవుని స్తోత్రం. మనం 22వ దినవృత్తాంతములు 7వ వచనంలో నీ స్నేహితుడైన అబ్రహాం పిల్లలమని యెహోషాపాతు ప్రార్థిస్తున్నాడు. ఆదికాండం 18:17 అంటాడు దేవుడు, నేను అబ్రహామును తెలియకుండా ఏమైనా చేస్తానా? అంటే అరమరిక లేని జీవితమే దాస్యము. దైవదాస్తులు వీళ్ళు. పాపానికి కాదు, శాపానికి కాదు, లోకానికి కాదు, ఈ లోకములో ఉన్నటువంటి వాటికి కాదు గాని దేవేష్టపరులు. ఎవరు చెప్పండి? ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి ఇష్టమైపోయారు వీళ్ళు? వారంటే ఎవరికి ఇష్టం? దేవాది దేవునికి ఇష్టము. అంటే నిదానించిన వారు, గమనించిన వారు. మనం దావీదు కీర్తనలో 31:23 ఒక మాట చూస్తే అది మహిమకరమైన స్తుతి మాటగా వస్తుంది. మనం మీరందరూ అది యెహోవా ఏం చేస్తాడు? గట్టిగా చెప్పాలా? ఆయన విశ్వాసులను కాపాడును. అంటే ఒక దాసుడు సాధారణంగా ఉన్న వారికి దావీదు ఇచ్చే సలహా ఏంటి? ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను ఈ స్థితికి రావడానికి ఎవరు కాపాడారు? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు కాపాడబడతాడు. దేవుని స్తోత్రం. దాసుల యొక్క స్వరము ఆయన నామములో ఉన్న ఔన్నత్యాన్ని లోకమునకు ప్రకటించుట, లోటున్న వారికి ప్రకటించుట, సహకారం లేని వారికి సహకారం అందించగలిగిన అన్నిటికంటే గొప్పది ఆయన యందు విశ్వాస జీవితం. ఎవరు కాపాడుకుంటారు? ఎవరు కాపాడుకుంటారు నిన్ను? చెప్పండి. దేవుడే నిన్ను ఏ విధంగా చూసినా ఆయనను కాపాడుకునేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అనే మాట మనం గమనించినట్లయితే చూడండి, 1 కొరింథీ 1:9 ఆయన కుమారుడైన యేసు
సహవాసమునకు మిమ్మును గట్టిగా చెప్పాలా, దేవుని దాసుల యొక్క స్వరము దేవుని పిలుపులో ఉన్న సామర్థ్యాన్ని చెప్తున్నాడు. ఆ మాట చెప్పడమే గాక మిమ్మల్ని సహవాసం పిలిచిన దేవుడు ఎలాంటి వాడైనా గట్టిగా చెప్పాలా, సకల భూజనులకి నమ్మకమైన వాళ్ళు ఎవరు? ఈవేళ వీరు ఎక్కడికి వెళ్ళారు? ఆయన ముఖ దర్శనం చేయడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో ఉండడానికి వీరు వెళ్ళినట్టు కాదు, సిద్ధం చేసి తీసుకెళ్ళిన వాడు ఆయన. దేవుని స్తోత్రం. బలా నమ్మకమైన దాసులు ఆయనే. ఆ దాసులతోనే ఆయన ఇష్టపడ్డాడు ఉండడానికి. ఆ నమ్మకమైన వారితో నమ్మకస్తుడు నమ్మకమైన వారిగా మార్చి వారితో ఆ నమ్మకంగా మార్చడానికి ఎవరి నామం వాడబడింది చెప్పాలా? ఎవరి నామమ్మా? యేసు నామము కంటే ఏది యేసు నామము కంటే ఏది కనుక దేవుని గొప్ప నామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. అంచేత ఇవాళ మనము గమనించినట్లయితే దైవజనులు దేవదాసయ్య గారిని అనేక పదవుల గురించి ఆలోచిస్తాను. ఒక మాట అన్నాడు, నేను దేవునికి దాసుడు. నేను ఎవరు దాసుడు? అందువల్ల ఇంత పెద్ద వ్యవస్థ దైవజనుడు ₹1 లేకుండా స్థాపించినప్పుడు ఆనాడు మిషనరీలు అందరూ ఏమన్నారంటే, ఓ దేవదాసు చూడు, పశువుల యొక్క జంతువులన్నీ అరణ్యం నడిస్తే ఒక్క అడుగు కూడా ఖాళీ లేకుండా నడిచేసాయి. అలాగా ప్రపంచం అంతటికి మేము మిషనరీలుగా డబ్బు ఖర్చు పెట్టాం, సువార్త ప్రకటించాం, ప్రజలకు అద్భుతమైన కార్యాలు చేసి చూపించాం. ఇప్పుడు నీకు 99 వయసు వచ్చింది, నడవలేవు, నడిపించలేవు, ఏమీ చేయలేవు. ఏమీ చేయలేని నీవు ఏ మార్కు సంపాదించాలని వచ్చావు అని అపహసించారు. ఎవరిని? దాసుడనే మాట చెప్తున్నా. అయ్యగారు ఏమనండి, మనలాగా మెత్తబడలేదు ఆయన. సార్ మీరు అందరూ నడిచారు, బాగానే ఉంది, అన్ని జంతువులు వెనక ఏనుగు వస్తుంది. ఏమొస్తుంది? గట్టిగా చెప్పండి. మీరు అనుకుంటున్నారు ఎక్కడ ఖాళీ లేకుండా మేము అడుగులు వేసామని, కానీ ఏనుగు అడుగు కనబడుతుందో అన్ని అడుగులు కనబడుతున్నాయా? ఏ అడుగు పెద్దది? గట్టిగా చెప్పండి. వారు అపహాసం చేశారు అయ్యగారిని, ఇవాళ కల్లారా చూస్తున్నారు బైబిల్ మిషన్ ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అనేక మిషన్లు ఆస్తులు అమ్ముతున్నారు, అనేక మిషన్లు చల్లజి. ఇవాళ బైబిల్ మిషన్ ఇంత బలమైన సాధనంగా ఎందుకుందంటే ఆయన ముఖ దర్శనం చేసే దాసుడే. ఎవరు చెప్పండి? దేవదాసయ్య గారు. ఆయన చిన్న వయసులో ఒక మాట చెప్పి ముగిస్తా. ఆయన చిన్న వయసులో రోజు ప్రభు వచ్చి వాళ్ళ అమ్మని అడిగేవాడంట, దేవదాసు ఉన్నాడా అని. ఇప్పుడే ఆటకి వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోయేవాడు. ఓ రోజున, బాబు నీ పేరేంటి, రోజు వచ్చి వెళ్తున్నావు అన్నారంట. నా పేరు తెలుసుకోవాలంటే నీకు చాలా ఆలోచన ఉండాలి అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారిని అడిగింది, బాబు రోజు ఒక అబ్బాయి వస్తున్నాడు నీకోసం అని అడిగితే ఎలా చెప్పాడంటే, ఆయన అన్నాడట, అమ్మా నేను రోజు ఆయన నాతో ఉన్నాడు, ఆయన నాకు స్నేహితుడు. ఆ స్నేహితుడు ఎవరో కాదు, ఈ సృష్టికర్త అయిన యేసయ్య. అందుకని ఆయన పేరు తెలుసుకోవాలంటే ఎంతో ఆలోచించాల. అంటే అర్థం ఏంటి? మనం ఏమన్నా నవ్వుకున్నాం కాదు, ప్రభువును చూసి ప్రభువును దర్శించిన దైవజనుడు తన తల్లిదండ్రులకు యేసయ్యను పరిచయం చేశాడు. చూడగలిగినట్లు చూపించాడు, వినగలిగినట్లు చూపించాడు. ఈ కడవర దినాల్లో ఇప్పుడు ఏముందంటే కార్పొరేట్ ఆరాధనలు జరుగుతున్నాయి. దర్శనం దూరం అవుతుంది, ప్రవచనం దూరం అవుతుంది. భక్తి కంటే ఈ డాన్సులు, ఎచ్చులు, కేకలు, కేరింతలే ఉన్నాయి. కానీ నేను దేవుడిని చూశాను, దేవుడిని చూపించాలి అనే ఆలోచన ఎంతమందికి ఉన్నారు?
అందుకనే వారు దాసులు ఆయన ముఖ దర్శనం అర్హత కలిగిన వారు. ఎవరు చెప్పండి? గట్టిగా మాట్లాడితే సంఘం నుంచి వెళ్ళిపోతారేమో, మీ కానుక పోతేమో, సంఘం జారిపోతే పోని ఎక్కడికి వెళ్ళిపోతారు? వారు నేర్చుకున్న వారైతే, దేవుని చూడగలిగిన వారైతే, దేవుని చూసిన వారైతే వెళ్ళిపోతారా? చెప్పాలా? వెళ్ళిపోని నష్టం ఏంటి? మనం భక్తులమై ఉండాలి, మనం దాసులమై ఉండాలి, మనం ఆయన ముఖ దర్శనం ఆ రోషం ఉండాలి మనలో. ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం. ప్రార్థన చేసుకుంటూ ఒకసారి లేచి నిలబడండి. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడు అయిన తండ్రి, నీ మహాకృప నీ పిల్లైన వారికి దయచేయమని, మహిమ ఘనత కీర్తి పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.